మనకి ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఒక తిరుగులేని దేశంగా, దాని తర్వాత ఎవరికి కూడా భయపడనటువంటి ఒక దేశంలాగా ముందుకు తీసుకెళ్తున్నారనే చెప్పాలి. ఎందుకు భయ అంటే, మనం ఒక్కసారి అంతకుముందు సిచ్యువేషన్ చూస్తే మనకి ఏదైనా సరే అమెరికా ఏదైనా ఒక మాట చెప్పిందంటే సరే అదే విధంగా చేద్దామని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాడో అప్పటి నుంచి మనం అసలు కనీసం అమెరికా మాట వినడం పక్కన పెట్టేసి అసలు వాళ్ళు ఫోన్ చేస్తే కాల్స్ కూడా లిఫ్ట్ చేయనటువంటి స్టేజ్లోకి మనం వెళ్ళిపోయాం. ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికి తెలుసు కదా, డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్ ఎంత రాతగా ఉండి, దాని తర్వాత అతను సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం, దాని తర్వాత ప్రపంచ దేశాల యుద్ధాలన్నింటినీ కూడా నేనే ఆపేసానని చెప్పేసి ఈ రకంగా చెప్పుకోవడం, ఇవన్నీ విన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కొంచెం చిరాకు వేసింది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి కూడా డొనాల్డ్ ట్రంప్ ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉన్నాడు. అయినా సరే మరి మోడీ గారు లిఫ్ట్ చేస్తున్నారంటే లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో రీసెంట్గా మనకి జర్మనీకి చెందినటువంటి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఇది న్యూయార్క్కి సంబంధించిన ఒక న్యూస్ ఛానల్, సో దీని గురించి కూడా చూడటం జరిగింది అనమాట. అయితే ఇక్కడ మరి మీ అందరికీ ఒక డౌట్ ఉండవచ్చు, అయితే ఇప్పుడు మరి మోడీ గారు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు కదా, మరి అంతకుముందు ఎప్పుడైనా మాట్లాడుకున్నారంటే ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు మనకి లాస్ట్ టైము జూన్లో అక్కడ G7 సమ్మిట్ జరిగింది, ఎక్కడ కెనడాలో. మరి దానికి ఫస్ట్ నరేంద్ర మోడీ గారిని పిలవలేదు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అయితే దాని తర్వాత పిలిచారు, నరేంద్ర మోడీ గారు కూడా అక్కడ గెస్ట్గా వెళ్ళారనమాట. సో వెళ్ళిన తర్వాత అప్పుడు ఇటువైపు నుంచి డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు, ఇటువైపు నుంచి మోడీ గారు కూడా వెళ్ళారు. అయితే మోడీ గారు వెళ్ళే టైంకి డొనాల్డ్ ట్రంప్ అక్కడ నుంచి పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడికి వెళ్ళిపోయి నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేశారు. సో ఇక్కడికి వాషింగ్టన్కి రండి, కొంచెం పని ఉందో మాట్లాడుకుందాం అని చెప్పేసి. అయితే అప్పటికే ఆల్రెడీ మోడీ గారికి వేరే పర్యటన ఒకటి ఉంది. సో అది చెప్పారు, సో నాకు వేరే పర్యటన ఉంది, సో దానికి వెళ్ళాలి, ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడన్నా కలుగుతారని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. అయితే ఇక్కడ వెనకమాల జరుగుతున్న కుట్ర ఏంది, అప్పుడు డొనాల్డ్ ట్రంప్ కాల్ చేయడానికి ఒక రీజన్ ఉంది. దానికి ఏందో తెలుసా, వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా అక్కడికి వచ్చాడు అనమాట, ఇది వాషింగ్టన్కి. సో ఆర్మీ చీఫ్ అక్కడికి వచ్చాడు, దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ గారిని కూడా అక్కడ రమ్మన్నారు. సో రమ్మని అక్కడ ముగ్గురితో కలిసి ఒక ఫోటో దిగి అప్పుడు కూడా ఒక ఫోటో పోస్ట్ చేద్దాం అనుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఏమని, చూడండి వీళ్ళిద్దరం కూడా కలిపేశాను, వీళ్ళిద్దరు కూడా ఒక చోటుకు వచ్చారు, ఇక వీళ్ళిద్దరు కూడా కలిసిపోయారు, దీన్ని కూడా నేనే కలిపేశాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుందామని చెప్పేసి ట్రై చేశాడు. మరి నరేంద్ర మోడీ గారు పిచ్చోళ్ళు కాదు కదా, సో ఇటువంటి ఎన్నో చూసుంటారు ఇప్పటి వరకు. సో కాబట్టి వేరే పని ఉంది నాకు, సో నేను అటు వెళ్తున్నాను అని చెప్పేసి మరి వచ్చేసారనమాట. అయితే అప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే ఎప్పుడో జూన్లో మరి ఒక ఫోన్ కాల్లో మాట్లాడుతుంది జరిగిందనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి అంత కమ్యూనికేషన్ అయితే మరి ఇండియాకి అమెరికాకి మధ్య, అంటే వీళ్ళిద్దరు అధ్యక్షుల మధ్య అంత కాంటాక్ట్ అయితే లేదని చెప్పాలి.